హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం. ఇది లోటస్ ప్లాంట్ చూడండి. వర్షానికి ఎంత మంచిగా వచ్చిందో అసలు. మనం ఎంత వాటర్ ఇచ్చినా ఆ రెయినీ వాటర్కి ఆకులు ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎలా వచ్చాయో, ఎంత చాలా నిండుగా వచ్చినాయి. చాలా చిన్నవి, పెద్దవి, ఇంకా చాలా చిన్నవి కూడా ఉన్నాయి. ఇందులో 2 వెరైటీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, నేను ఇక్కడ పక్క ఒకటి 2 వెరైటీ పెట్టాను. 2 చాలా గుబురుగా వచ్చాయి, చాలా పిల్లలు వచ్చాయి. ఇంకా అవి తీసి మనం పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఇది సీతాఫలం మొక్క. నేను పెట్టినప్పుడు అది చాలా చిన్నదిగా ఉండే. ఇది గ్రో బ్యాగ్లో పెట్టాను. నేను గ్రో బ్యాగ్లో పెడితే అది అలా చాలా చిన్నగా పెద్దగా వచ్చింది. ఇప్పుడు అంత మనకు వచ్చినా అది వేస్ట్. మనం ప్రూనింగ్ చేస్తేనే మళ్ళీ బుషిగా వచ్చి ఫ్లవర్ స్టార్ట్ అయ్యి అప్పుడు మనకి కాయలు ఇస్తుంది. అప్పుడే మనకి ఏ చెట్టు అయినా మనము మంచిగా ప్రూనింగ్ చేస్తేనే, చేసిన తర్వాత వచ్చిన బ్రాంచెస్కి ఆ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి మనకి కాయలను ఇస్తాయి. నేను ఏ చెట్టునైనా అలాగే చేసుకుంటాను. నాకు ఇంకా ఇదివరకు 2-3 సీతాఫలాలు కూడా ఉన్నాయి. వీటికి కూడా అలాగే నాకు మొత్తం 5-6 వెరైటీ ఉన్నాయి నా దగ్గర. ఇది బకెట్లో పెట్టాను. ఇది పప్పాయ కూడా చాలా హైట్. ఇది ఇట్లా మనము ప్రూనింగ్ చేయకూడదు దీన్ని. ఇది ఎంత వెళ్తే అంతవరకు వెళ్ళనివ్వాలి. అలా అంతే. మనం ఈ పప్పాయను ప్రూనింగ్ చేయకూడదు. పప్పాయకి ఒకటి ప్రూనింగ్ చేయొద్దు. ఇది కూడా మెల్లిగా ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఇది తెల్ల నేరేడు చెట్టు. తెల్ల నేరేడులో కూడా నేను క్రాప్ తీసుకున్నాను ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అన్ని కొత్త ఆకులు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఆ కొత్తగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చి అప్పుడు మనకి చాలా గ్రేప్స్ గుత్తులాగే వస్తుంది. ఇది కొత్త ఆకులు ఇవన్నీ. ఈ వర్షానికి అన్నీ కొత్త చిగురు. పప్పాయికి ఇక్కడ మొగ్గ స్టార్ట్ అవుతుంది. ఎంత పప్పాయికి ఎంత వెళ్తే అంతవరకు దాన్ని మనం ఏం చేయలేము. ఒక్కో సీడు, ఒక్కో చెట్టు ఒక్కోలాగా ఉంటాయి. ఇందులో కూడా పప్పాయిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది కూడా నేను పింక్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత మేము మార్కెట్లో తెచ్చుకున్నాం. తిన్న తర్వాత అలా సీడ్స్ వేస్తే మంచిగా వచ్చినాయి. పింక్ కలర్. ఇది దానిమ్మ. అసలు ఈ దానిమ్మ అయితే చెప్పాల్సిన అవసరం లేకుండా చాలా కాయలు. ఫస్ట్ ఊరికే పడిపోతూ ఉన్నాయి. అవి కాయలు వచ్చి ఇంకంతా కాగకుండా సగం కొంచెం ఇంత సైజు రాగానే పడిపోతూ ఉంటే ఇంకా దానికి నేను పుల్లటి మజ్జిగ, రైస్ కడిగిన వాటర్, ఆవు పేడ కలిపి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంక ఇలా కాయలు ఎంత అంటే అంత స్టార్ట్ అయినాయి. అసలు ఎక్కడ కటింగ్ ఎప్పుడు వస్తాయో తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక 100 కాయల వరకు ఉన్నాయి నా చెట్లు. చాలా చెట్టు మొత్తం ఆ వెయిట్కి అలా వంగిపోయింది. ఒక్కో దగ్గర అట్లా 2-3 గుత్తుల్లాగా ఉన్నాయి. ఫ్లవర్ వస్తూనే ఉంది. కాయలు వస్తూ ఉన్నాయి. మనకి ఇంకా హార్వెస్ట్కి వచ్చినాయి. హార్వెస్ట్కి ఇంకా ముందు కూడా కోసాను నేను. చాలా ఉన్నాయి. ఆ వెయిట్కి చెట్టు అంతా అలా వంగిపోయింది. కిందకి కూడా నేల కానేలాగా ఉన్నాయి కాయలు. ఇది బాలాజీ నిమ్మ. దీనికంతా కూడా నేను పువ్వుతో వచ్చి రాలిపోతూ ఉంటే నేను పుల్లటి మజ్జిగ అలా స్ప్రే చేశాను. స్ప్రే చేసినప్పటి నుంచి ఇంకా అది మంచిగా నిలబడుతుంది కాయలు. అలా అంతకుముందు చాలా గుత్తుల్లాగా వచ్చినాయి, కానీ పడిపోయినాయి, చాలా పడిపోయినాయి. ఇంక ఇప్పుడు అట్లా స్ప్రే చేసిన తర్వాత మంచిగా క్రాప్ వస్తుంది. కాయలు వచ్చాయి. ఇంకా నేను కొన్ని అప్పుడు కోసినప్పుడు వీడియో తీయలేదు నేను. ఇది కూడా ఇలా ప్రూనింగ్ చేసుకోవాలి మనం. అలా ప్రూనింగ్ చేసుకుంటేనే మనకి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ వచ్చే కాయలు బాలాజీ ఆల్ టైం ఉంటుంది. ఇది మనకి ఎంత సమ్మర్లో కూడా వస్తుంది. ఇది గ్రేప్ చెట్టు. నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు 3-4 ఆకులు ఉండే. మళ్ళీ అది అక్కడి నుంచి అలా చిగురొచ్చి ఇది పెట్టి ఇప్పుడు 2 months అవుతుంది. అలా బిల్డింగ్ పైకి పాకిద్దామని అలా పెట్టాను. క్రీపర్ కదా, బిల్డింగ్ పైకి పాక్కుంటూ వెళ్ళిపోతుంది. పెట్టిన తర్వాత 2 monthsకి ఇంకా స్టార్ట్ అయ్యిందంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఆగదు కాదు. మనం అలా కింద ఆకులన్నీ ఆ లీవ్స్ అన్నీ తీసేస్తూ ఉంటే అది పైకి వెళ్తూ ఉంటుంది మంచిగా. దీనికి కూడా అదే పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. మనకి ఎలాంటి పురుగు ఎలాంటిది ఏది ఉన్నా కానీ
అదంతా పోయి